నమస్కారం. మహాసంకల్పం అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు, లేదా గిరీష్ గారి ఆధ్వర్యంలో జరిగే క్లాసెస్కి అటెండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ముందుగా క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకుని క్లాసెస్కి ఎవరైనా అటెండ్ కావచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. ముందుగా బీయింగ్ హ్యాపీ ఈ నెల 14th జరగబోతోంది, దాని గురించి చెప్తారు? అదే అండి, బీయింగ్ హ్యాపీ 14th కండక్ట్ చేస్తున్నాము. ఇది ఒక మనిషి యొక్క జీవితంలో సంకల్పం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, అసలు సంకల్పం అంటే ఎలా తీసుకోవాలి, తర్వాత సృష్టి మరియు ఆలోచన వ్యవస్థకి సంబంధించి బేస్ లెవెల్ నుంచి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయండి. సో మ్యాక్సిమం ఒక మనిషి తెలుసుకోదగ్గ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక మనిషి దుఃఖానికి ఎందుకు కారణం అవుతున్నాడు అంటే ప్రధానంగా సింపుల్ అండి, కన్ఫ్యూజన్ లేదా తెలియకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. మనము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం, ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత ఒక నది అడ్డుగా ఉంది, ఆ నదిని దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు అవతలు వెళ్ళాలి అనమాట, అంటే సాయంత్రం 7 o'clock కల్లా వెళ్ళాలి. ఇప్పుడు ఏమో టైం చూస్తే ఏమో 4:30 or 5 o'clock అవుతుంది. ఈ మూమెంట్లో వెళ్ళాలి. అతనికి ఈత రాదు, లేకపోతే ఇంకా అక్కడ పడవగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనందరి జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయన్నమాట. సో ఈత అనేది తెలుసుకున్నాము అని అనుకోండి, లేదా దానికి సంబంధించి ఎవరినన్నా ఎలా ఉపయోగించుకోవాలనేది లైఫ్ కనుక తెలిస్తే ఆటోమేటిక్గా ఒడ్డుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సిమిలర్గానే మన లైఫ్లో చాలామందికి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. నా జీవన ప్రమాణం నేను ఎట్లా వెళ్ళాలి, నేను ఎందుకు నెంబర్ 1గా ఉండాలి, ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు. 85% ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే స్లేవ్స్గానే నార్మల్ బతికేస్తూ ఏదో జీవనం అయిపోయిన తర్వాత ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసుకు వచ్చిన తర్వాత ఎవరో పెట్టిన దాని మీద ఆధారపడుతూ జీవితం బతుకుతూ ఉన్నారనమాట. అంతేనా, ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే సాగుతూ పోతామా? ఓకే. చాలామంది అంటూ ఉంటారు అనమాట, డబ్బున్న వాళ్ళని తిడుతూ ఉంటారు. ఈ డబ్బున్న వాళ్ళకి ఏమండి అన్నీ వాళ్ళకి తెలియదు మా పేదవాళ్ళ గురించి అని అన్నాడు. పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, డబ్బున్నోడుగా మారిపోతున్నాడు అని అంటే ఇద్దరు మనుషులే కదా, ఇద్దరికి శక్తులు ఒకే రకంగా భగవంతుడు ఇచ్చినాడు. మీరు తీసుకునేది గాలి ఒకటే, అతను తీసుకునే గాలి అతను ఒకటే. బట్ అతను డబ్బు బాగా సంపాదించగలుగుతున్నాడు, నువ్వెందుకు సంపాదించుకోలేకపోతున్నావు అని అంటే పేదరికం అనే ఒక మానసిక బలహీనతను పెట్టుకొని మిగిలిపోతున్నాము. మిగిలిన వ్యక్తి ఏంటంటే తనకున్న అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారనమాట. తేడాలు ఒకటే అండి. ఒక వ్యక్తికి జీవితం తెలుసు, ఇంకొక వ్యక్తికి జీవితం గురించి తెలియకపోవడం వల్ల ఇదంతా జరిగేదనమాట. సో నేనేమంటానంటే పేదరికం దేవుడిచ్చినటువంటి దౌర్భాగ్యం కాదు, నీ మానసిక దౌర్భాగ్యం. సో దానివల్ల నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు. కొద్దిగా ప్రయత్నం చేసావు అని అంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. గొప్పవాడికి ఉన్నది కూడా 24 గంటలే, పేదవాడికి కూడా ఉన్నది 24 గంటలే. ఎలా ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఒక మనిషి అనారోగ్యానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అని అంటే మనిషిలో ఉన్నటువంటి కుళ్ళు మరియు జుగుత్సాకరమైనటువంటి ఆలోచనలు మొదలైనటువంటివన్నీ ఉండడం వల్ల కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో లైఫ్ని హ్యాపీగా పెట్టుకొని అనుకున్నవన్నీ సాధించుకోవాలంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే మీ జీవితం చాలా సంపూర్ణంగా ఆనందకరంగా ఉంటుంది అనే దాని గురించి ఈ బీయింగ్ హ్యాపీ కార్యక్రమం. ఓకే, అయితే ఆశ వల్ల నిరాశ వస్తుందా, నిరాశ వల్ల ఆశ వస్తుందా, అసలు ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటే? అత్యాశ ఎక్కువగా ఉంటే నిరాశ వస్తుందండి. నిరాశలో ఉన్నప్పుడు ఆశ నిజంగా మందులాగా పనిచేస్తుంది. అంటే అత్యాశ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సడన్గా 100 కోట్లు 200 కోట్లు రావాలి అని అనుకున్నాడు, రాలేదు, అతనికి నిరాశ వచ్చేస్తుంది అనమాట. అదే నిరాశ జీవితంలో ఉన్నారు అని అనుకోండి, ఇంకా లైఫ్ అన్నది నాకు లేదురా బాబు, నేను ఏదో ఒకటి సాధించుకోవాలి అన్నట్టు మూమెంట్లో ఒక చిన్న వెలుగు ఒకటి కనిపించిందంటే ఆ ఆశ అప్పుడు అది అమృతం ఉంటుందన్నమాట. అత్యాశ నిరాశను కలగజేస్తుంది, నిరాశకి ఆశ అమృతం లాగా పనిచేస్తుంది. ఈ రెండిట్లో ఎలా ఉండాలి అని అంటే మన యొక్క బలాలను అర్థం చేసుకొని ముందుకు పోతూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ ఉన్నది ఒకే ఒక రోజులో రజనీకాంత్ సినిమాలో చూపించినట్టుగా ఒక సాంగ్, ఈ సాంగ్ అయిపోయేటప్పటికి కోటేశ్వరుడు అయిపోవాలని చెప్పి ఉంటుంది. ఇది ఇంపాసిబుల్ అండి, అది జరగను కూడా జరగదనమాట. ఇట్ మే బీ పాసిబుల్ ఇన్ రజనీకాంత్ మూవీస్ అండ్ సమ్ మూవీస్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. నిజ జీవితంలో అది జరగడానికి అవకాశం ఉండదు. సో మనిషి